ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదా అక్క, స్క్వేర్ నెక్ అయినా సరే స్టార్ నెక్ అయినా సరే ఏ విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి. ఇలా నీట్గా పావించు మందంలో పైపింగ్ క్లాత్ని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ మోల్లో ఉంది చూడండి, ఈ మోల్లో ఈ విధంగా మడిచేసేయండి. మడిచేసి సూది కిందకి దింపి పాదాన్ని పైకి లేపేసి క్లాత్ని ఈ విధంగా తిప్పేసుకోవాలి. చూడండి ఇలా సూది కిందకి దింపి పాదాన్ని పైకి లేపేసి క్లాత్ తిప్పేసేయాలి. చూడండి ఇలా చిన్నగా మడతేసుకోవాలి. సూది కిందకి దింపి పాదాన్ని పైకి లేపేసేయాలి. ఈ మోల్లో కూడా సేమ్ అదే ప్రాసెస్. చూడండి సూది కిందకి దింపేసి మడిచేసేయండి కరెక్ట్గా వచ్చేటట్టు. ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఫుల్ వీడియో కావాలి అనుకుంటే కింద లింక్ ఉంది, ఫుల్ స్టిచ్చింగ్ వీడియో అనేది చూసేసేయండి. ఇలా వెనక్కి నెట్టేసి ఇలా రఫ్ అనేది ఇచ్చేసేయాలి. చూడండి ఎక్స్ట్రా పీస్ ఏదన్నా ఉన్నా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఈ మోల్లో ఇలా చిన్నగా టక్స్ అనేది పెట్టేసుకోండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా నెక్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా నీట్గా టక్స్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు పైపింగ్ తీసుకోండి. థ్రెడ్ అనేది ఈ విధంగా నెట్టేసి వెనక్కి నెట్టేసేయడమే. క్లాత్ స్టార్టింగ్లో ఖచ్చితంగా రఫ్ ఇచ్చేసేయండి, ఎందుకంటే మనం థ్రెడ్ని గట్టిగా లాగినప్పుడు ఎక్కడ కూడా లూజ్ రాకుండా నీట్గా రావాలన్నమాట. థ్రెడ్కి క్లాత్కి మధ్యలో సూది రాణించుకుంటూ రావాలి. అప్పుడే మనకి సన్నగా థ్రెడ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా వస్తుంది. చూడండి ఇలా ఈ మోల్లో ఖచ్చితంగా సూది కిందకి దింపాలండి, ఎందుకంటే మనకి నీట్గా వస్తుంది అప్పుడే. చూడండి ఇలా స్క్వేర్ నెక్ అయినా సరే స్టార్ నెక్ అయినా సరే ఈ విధంగా మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా నీట్గా పైపింగ్ అనేది వేసేసుకోవాలి. చూసారు ఎంత నీట్గా వచ్చిందో, సన్నగా వస్తుందండి పైపింగ్ అనేది. నేర్చేసుకోవాలి. స్టార్టింగ్లో రాదు, కానీ 1-2 సార్లు ట్రై చేయాలి. చూడండి ఎంత సన్నగా వచ్చిందో. ఈ మోల్లో చూసారా నెక్ దగ్గర మనకి ఇలా వచ్చింది కదా, వెనకాల అయితే మనకి ఈ విధంగా వస్తుంది. చూడండి ఒక పలకలాగైతే వచ్చేసింది. ఓకే, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.